హాయ్ నో అస్సలం అలైకుం రహమతుల్లాహి వరకాతుహు. ఏం నో ఎట్లుండావు? చూడన్నా ఎక్కడ పోతా ఉన్నాను తెలుసా ప్లేసు? ఏడ తెలుస్తుందిలే కానీ చెప్పేస్తాను చూడు. మంచి ప్లేస్కి అయితే పోతా ఉన్నాను నేను. దర్గాకి, మంచి ప్లేస్కి దర్గాకి పోతా ఉన్నాను. పోయే దారిలో ఏమేమి వస్తాయి, ఏమి ఎట్లుండాది, ఎట్లా పోవాలా, నేనైతే ఫస్ట్ టైం పోతా ఉండేది. చూద్దాం ఎట్లా పోవాలా ఏమి అని నాకు తెలీదు. గూగుల్ మ్యాప్ వేసుకొని పోతా ఉండ. ఇంకా మధ్యాహ్నం ఆకలి వేస్తా అంటే బండి పార్కింగ్ చేసి చూడు హోటల్కి పోతా ఉండ. హోటల్లో ఎంతైనా తినచ్చు అంట, 99 రూపీస్ అంట. పోయి తినేసి మస్తు ఉన్నింది నా బిర్యానీ. బయలుదేరి పోతా ఉన్నాను. పోతా ఉంటే మధ్యలో ఆడ యాదేదో పెద్ద పెద్ద ఆఫీసులు అవి ఇవి యావేవో ఉన్నాయి నా కంపెనీలు. చూపిస్తాము నీకు, ఏమైనా జాబులు గీపులు ఉన్నాయేమో నీకోసమని పోతా ఉన్నానా. చూపిస్తా. మంచి మంచి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా నా స్వామి. ఇడంతా పోయే దారిలో ఏమేమి ఉంటాయి ఎట్లా అని చూపించే దానికోసం తీసిండేది. ఇవంతా ఏమేమో పోలీస్ స్టేషన్లు అంట, ఏమేమో కడతా ఉండరు నా. మనకైతే అర్థం కాలేదు. ఇంకా దగ్గరలో అయితే వచ్చేసినాను. చూడు ఇదే పెనుకొండ ఎంట్రన్స్ కాడికి వచ్చేసినామన్నా. నేను ఊహించనే లేదు. అట్లే కూర్చొని అట్లే మధ్యాహ్నం అయిపోయింది. 12 గంటలకు అట్లా బయలుదేరినా. సర్రని వచ్చేసిన. ఏమో గుర్తుకొచ్చింది, పోవాలనిపించింది, వచ్చేసి చూడు పెనుగొండ ఎంట్రన్స్ బోర్డ్ కాడికి వచ్చేసినాము. ఇంకా తర్వాత ఇంకా లోపల పోదామని పోతా ఉంటే ఆడాడ దర్గాలు అవి ఇవి చిన్న చిన్నవి కనపడా. ఇంకా ఎంత దూరం ఉందో ఏమో తెలీదు. పోతా ఉంటే వస్తానే ఉంది అది. ఇంకా చాలా దూరం పోల్లా అనుకుంటా. చూడు ఇది ఈద్గా నమాజ్ చదువుకునేది. ముందరే మసీదు అవంతా ఉన్నాయి. ఇది ఒక ప్లేస్, ఒక ఏరియా, ఒక పేరు ఉంటుంది. మనకు తెలియదులే, కొత్త కదా. నీకు తెలిసింటే కామెంట్ చెయ్యి. లేదు ఇదే అంటే అది కూడా చెప్పు. ఇదే నువ్వు. వీటికైతే వచ్చేసినాము. ఈడ చూడు, ఈడే బస్ స్టాండ్లో దూరాలని, ఈడే దర్గా అని రాంగ్ రూట్లో పోయి తిప్పుకొని ఆ బస్ స్టాండ్ మొత్తం ఇదే అనుకొని బస్ స్టాండ్లోకి వెళ్ళిపోతా ఉండ. ఇది నాకు తెలీదు. మళ్ళీ పోయేసి వచ్చినాక తెలిసింది ఇది బస్ స్టాండు, దర్గా ఉండేది ఆ పక్క అని. చూడు ఇదంతా బస్ స్టాండు. బస్ స్టాండ్లోకి రాంగ్ రూట్లోకి వచ్చేసిండేది మేము. మళ్ళీ అట్లా పోవాలంట. అందుకోసం మళ్ళీ తిప్పుకొని అది చూపించింది కరెక్ట్గానే. మేము ఇదే లేక ఈడ బోర్డులు వేసినారని వెళ్ళిపోయింటిమి. ఇంకా దర్గా ముందరికైతే వచ్చేసినాము. చూడు ఇంకా లైటింగ్లు అవంతా ఏం వేసినలే. పొద్దున్నే పూట కదా, నీకు 2-3 గంటలు అవుతుంది. 3 గంటల పైన అవుతుందిలే పోయింది. ఇంకా లోపలికి పోతా ఉన్నాము. అంగిళ్ళు ఇంకా బేరుస్తూ ఉండారు. చూడు ఆ పక్క ఈ పక్క ఫుల్ అంగిళ్ళు బేరుస్తూ ఉండారు నా. చూద్దాముండు. బండి పార్కింగ్ స్థలం ఉందో లేదో తెలీదు. ఎవరికైనా అడిగేసి పార్కింగ్ ఉంటే చూద్దాము. ఫైనల్గా పార్కింగ్ అయితే దొరికింది. ఆడే సైడ్లో వీధిలో పెట్టేసి వచ్చేసినాన్న. ఇంకా దర్గా ముందరకు వచ్చేసినాము. పొద్దున్నే పుట్ట చూడు ఇంకా వేసుకుంటా ఉండారు అంగిళ్ళు. ఇంకా 4 గంటలు అయిందిలే, ఇంకా వేస్తూ ఉండారు. ఇంకా దర్గా లోపల పోయి చూపిస్తాను ఏమేమి ఎట్లా అని. మనకైతే కొత్త, నువ్వు తెలీదు, నువ్వే అంతా చెప్పల్లా. ఇది ఇక్కడ మర్చిపోయినాను ఏదైనా ఉంటే నువ్వు చెప్పు, అర్థమవుతుందా? ఇవంతా చున్నీల దుకాణాలు, ఇవంతా ఈడ ఆల్మోస్ట్ ఉండేదే ఏమో ఇవంతా. అంటే ఉరుస్ లేకపోతే కూడా ఈడ అంగిళ్ళంతా ఉంటాయి. ఇవంతా అదే షాల్లో, అది పూజ చేసేటివి, టెంకాయి, ఇంకా బూందీ, ఇంకా ఆడ స్పెషల్ ఐటరాలు అవంతా ఉంటాయి. నువ్వు వీడియో ఏడ ఆగకుండా చూడు, నీకు మంచి కిక్ ఇచ్చే వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడిది ఫేమస్ ఐటమ్ ఒకటి చూపిస్తాను నీకే. ఇంకా మనుషులైతే ఆడ పనుకొని ఉంటారు. ఇంకా లైట్లు గీట్లు మొత్తం వేసినారు నా భారీగా.
ఈ పక్క దర్గా లోపల మొత్తం చూడొచ్చు నువ్వు. ఇంకా పనులు అవుతా ఉన్నాయో ఏమో కానీ ఫుల్ జనాలు అయితే ఉండారు ఈరోజే. ఇంకా రేపటి నుంచి స్టార్ట్. అదే ఈరోజు నుంచి నీకు ఖవాలి, అది ఉరుసు, సొందలు నీకు ఈరోజు 2వ తేదీ నుంచి స్టార్ట్. 2, 3, 4 స్టార్ట్ ఆడ. నువ్వు తప్పకుండా రావాలా, పోవాలా. నీకోసం కూడా ప్లేసు అవంతా ఉంది. ఇంకా దర్గా చూడు, ఇది మసీద్. నువ్వు ఇది మసీదు, దాని పక్కలో దర్గా, అది మెయిన్ దర్గా. చూస్తూ ఉన్నాం ఆడ ఆడ ఆడ. మనకు కొత్త కదా, తెలియదు ఎక్కడ పోవాలా ఎక్కడ రావాలా అని. రౌండ్ అంతా గోరీలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరు ఉండారో తెలియదు కానీ మనకి. ఇదైతే మసీదు. ఈడ 2-3 సార్లు ఉండి నమాజ్ చదువుకుంటే ఇంకా లోపలికి ఇది చూడు, ఇదంతా లోపలిది. ఇదే మెయిన్ అనుకుంటాయా. బాబ్బా ఏం అలంకరించినారు చూడు, నా లైట్లు వేసి భలే మెరిపించినారు నా. ఇది నేను పోతా ఉన్నాను, ఉండు చూపిస్తాను చూడు. లోపలికి ఇదే మెయిన్ దర్గా. పోయి చూస్తే అదే మెయిన్ దర్గా. ఇంకా లోపలికి అయితే చూద్దామని పోతే, వీడియో తీద్దామని వాళ్ళు ఏమైనా అంటారేమోనని గమ్మునైపోతే, కానీ మళ్ళా చూపిస్తానులే క్లారిటీగా. ఇంకా చక్కెరది చెట్టు, ఆడ చక్కెర పడే చెట్టు ఏడో ఉందంటే ఈ పక్క ఆ పక్క చూస్తా ఉండ. రౌండ్ జనాలు ఉండారు, రౌండ్ చుట్టూరు మనుషులు ఉండారు. ఇంకా మెయిన్ చెట్టు అయితే ఇదే, ఈ పక్కన ఉంది. చూపిస్తాను ఉండు ఇంకా క్లారిటీగా. ఇది కట్టినారు కదా, దీంట్లోనే చెట్టు అయితే. ఇంకా మనుషులు ఆ పక్క ఈ పక్క ఉంటే ఏం చేసేది నేను. కొద్దిగా ఇదే నా చక్కెర చెట్టు అంటే, ఇక్కడ చక్కెర రాలుతూ ఉండింది ఆ కాలంలో. దీనివల్లే వీళ్ళు ఫేమస్ దర్గా ఆయన పెద్దగా. ఇంకా దీంట్లో ఆయన కూడా వస్తాడు, సాయిబు వాళ్ళంతా వస్తారు. వీడియోస్ వాళ్ళంతా కలిసిండేది అవంతా తీస్తున్నాను వీడియో. ఇంకా ఇది కూడా గుడియే, అదే గుడి అంటండ. ఇది కూడా దర్గానే ఉన్నట్టుంది. దాని ముందరదిలే దర్గా. ఇవంతా ఎవరెవరో పాతకాలం మొత్తం ఉన్నాయినా, ఏం అర్థం కావడం లేదు. ఎన్ని పాతది ఉంది తెలుసా. ఇదేందో కట్టినారు దర్గా అని లోపల పోయి చూస్తే మనకు అర్థం కాలేదులే దీని పేర్లు. మాకు అర్థమయ్యేది ఒకటే, అది సయ్యద్ అని. ఇవంతా పాతవేనా చూడు, వాళ్ళ బంధువులదే వాళ్ళదే ఉంటుంది ఇదంతా. ఏం లేదు పైన. ఇవంతా అగరబత్తులు అవంతా వెలిగించినారు. నువ్వు కావాల్సింటే పోయి వెలిగించి ఏమైనా కోరికలు ఉంటే కోరుకో. ఇంకా ఆయన వచ్చి నీళ్ళు వదిలేదంట దర్గా లోపల. నేను ఆయన కడిగి ఎట్లా ఏమి అంటే, నేను వచ్చి నీళ్ళు వదులుతాను, ఈ ఊరేమంది. రేపటి నుంచి ఫుల్ ఉంటుంది ఈరోజు ఏమంతగా కాదు అని. మంచిదని మళ్ళా దర్గా లోపలికే వచ్చేసినా. చూస్తా ఉండ, మనకైతే కొత్త కదనా, తెలీదు. ఇంకా నో ఈ వీడియో చూడ సాయిబ్ వస్తా ఉండేది. ఆయన పెద్ద సాయిబ్ కొడుకునా వీణ చూడు, కాళ్ళు కరుగుతారు. వీణ పెద్ద సాయిబ్ కొడుకు ఆయన. ఆయన తర్వాత పెద్ద సాయిబ్ తర్వాత వీణే అంట. ఆయన ఆడ పోయి ముక్కొని ఇంకొచ్చి ఆడ పోతాడు ఆడుకో. చూస్తా ఉండు వీడియో. ఆడ ఇది చేయకుండా ఈ పెద్ద ఆయన ఉన్నాడు చూడు ముందర, ఆయనకి అడిగితే ఆయన మొత్తం చెప్పినాడు కొన్ని. నీకు తెలుగులో చెప్పేదానికి కొద్ది కష్టం మనకి. సాయిబ్ దగ్గర పోతే ఆయన వాళ్ళ నాన్న, ఈ చిన్న సాయిబ్ వాళ్ళ నాయన దగ్గరికి పోండి, ఆయన మీకోసము స్పెషల్గా అరేంజ్మెంట్ చేస్తాడు అని చెప్పినాడు ఆయన పెద్ద అయిప. అందుకోసము ఇంకా ఈ చిన్న సాయిబు ఏడుకోపోతా ఉన్నాడు. ఫుల్ జనాలు ఉండారు నప్ప, కెమెరామ్యాన్లు వాళ్ళంతా. ఇంకా లోపల ఆయన వెనకాల నుంచి నేను వచ్చేస్తే కూసోండి అని ఎవరికో దండలేసి పూలు వేసి వేస్తా ఉన్నాడు. ఇది ఏమో మనకు అర్థం కాలేదు.
అడిగితే ఏదో ఖిలాఫత్ అంట, వాళ్ళు 2 సంవత్సరాల వాళ్ళకు ఇంటికే పోకూడదంట. ఇంకా అది ఏందో మనకు అంతగా డీటెయిల్గా తెలియదు. ఇంకా అడుగుదామంటే ఎవరికైనా ఆ పెద్ద సాహిబ్ దగ్గరికే పోండి, ఆయన మీకోసం అరేంజ్మెంట్ చేస్తారు అని. ఇంకా ఈ దర్గా గురించి డీటెయిల్స్ అయితే ఇవి ఉన్నాయి. ఈ పేపర్, ఇది బుక్ అయితే తీసుకుంటే మీకు ఏమేమి ఉన్నాయి అవంతా తెలుస్తుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ దర్గా ఘాట్కి వచ్చేసినామన్నా. చూడు, ఇదే మెయిన్ బాబా ఫక్రుద్దీన్ వాది దర్గా. ఇక్కడ చూడొచ్చు మీరు, భలే స్మెల్ ఉంటుంది, భలే వాసన. అది బాగా అని వస్తూ ఉంటుంది, భారీగా ఉంటుంది ఆ స్మెల్, సూపర్గా ఉంటుంది ఇది వాసన, సువాసన. అది అత్తర్లు అవంతా వేసింటారు కదా, అందుకోసము ఇంకా అదంతా చూసుకొని ఇంకా ముందరికైతే వచ్చినాము. ఇంకా వాళ్ళ బంధువులదే ఇదంతా, వాళ్ళ బీబీ అవంతా అంటారు కదా, ఇది ఆడోళ్ళ కోసము. వాళ్ళ పెళ్ళాం బిడ్డలు అవంతా వాళ్ళేమో వీళ్ళు. ఇంక చూడు, ఇదే దర్గా. 2 ఉన్నాయి ఈడైతే తాళాలు అవంతా వేసి పెట్టినారు. ఎందుకోసం వేసినారో ఏమి అనేది మనకైతే తెలీదు. ఇది ఉరుస్ వచ్చి భారీగా అవుతా ఉంది నా. ఇది 750 ఉరుసు, 751 ఉరుసు. ఇంకా సాయంకాలం అయిపోయింది, లైట్లు మొదలు మెరిపించేస్తూ ఉండారు. ఈడ చెక్ చేసుకుంటా వేస్తూ ఉండారు. చూడు, 786 వేసినారు. ఇంకా దర్గా మొత్తం చూసుకొని 2 ఫోటోలు అయితే దిగేస్తాను నేను. చూడు ఏం భారీగా ఉందో. ఇంకా నీకు తప్పకుండా ఇక్కడది స్పెషల్ మిఠాయి అంట, ఇక్కడ ఏమేమి అంగిళ్ళు వచ్చినాయి నీకు కంపల్సరీ చూపిస్తాను. ఇంకా దర్గా లోపలికైతే మొత్తం చూసుకొని వచ్చేసినాం మేమైతే. ఇంకా అంగిళ్ళు అవంతా చూపిస్తాను. చూడు, సూపర్గా అయితే అలంకరించినారు. ఈ పక్క అదే బస్టాండ్లో నుంచి దారి, ఇది మనకు తెలీదు, అదే బస్టాండ్లో నుంచి దారి అంట. అదంతా అడిగితే ఆయనకి ఈ పక్క ఏమేమి ఉన్నాయి అని. ఈ పక్క అంగిళ్ళు అవంతా ఉన్నాయి అంట. నీకు స్పెషల్ స్వీట్ తినిపిస్తాను, అక్కడిది ఫేమస్ స్వీట్ బాగుంటుంది. చూడు, ఇదే దర్గా పక్కలో పెద్ద వేస్తూ ఉన్నాడు. 1 కేజీ తీసుకుంటే నేను సూపర్గా ఉంటుందని. ఇంక పోయినాము, ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా ఏం తేలేదని. ఇక్కడ ఒక తాన, ఇంకొక తాన కూడా తీసుకున్నాం స్వీట్, సూపర్గా ఉంటుంది. ఇంకా దర్గా పక్కలో రైట్ సైడ్లో వస్తే నీకు అంగిళ్ళు ఇవంతా ఖురాన్లు అమ్మేది, ఈ పక్క కూడా అంగిళ్ళు అవంతా ఉన్నాయి. ఇట్లే పోతే పెద్ద సాయిబు ఉంటాడాడ, వాటికి పోవచ్చు. ఇవంతా అంగిళ్ళు ఇంకా తెరుస్తా ఉంటారన్నా. నీకోసమే, నువ్వు ఫ్యామిలీతో పిలుచుకొని రా. నీకోసమే అంటే నువ్వు ఏడైనా వచ్చేసావు. నువ్వు ఫ్యామిలీతో పిలుచుకొని రా. ఫ్యామిలీ వాళ్ళకి ఇవంతా రేట్లు చూడు, తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఇంకా 50 అంట, 100 అంట, అవంతా తక్కువ రేట్లోనే ఉన్నాయి. టోపీలు అవంతా. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో పోతే పెద్ద సాహిబు ఉంటాడంట. అవంతా మనకి యాడ్లే పోయేది. ఇంకా అంగిళ్ళు అవి చూపిస్తాండ నీకోసమే అంటే, పిల్లోళ్ళ కోసము. ఇదే చూడుబా, ఆడే పెద్ద సాహిబు ఉంటాడు. ఆయనకి పోయి మాట్లాడండి, మీకోసమే స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తాడు అని. మనకు వద్దులే అవంతా, ఇప్పుడు వెళ్ళిపోదామని వచ్చేస్తాడమ్మా. అర్థమవుతుందా? నీకోసమే అంటే ఆడోళ్ళకి గుడ్డలు, చున్నీలు అవి ఏమేమి చెప్తారు అవంతా ఉంటాయి. చూడు, దర్గా పక్కలోనే. నో మెయిన్ విషయము, ఈడ ఎగ్జిబిషన్ పెట్టినారు. బాబ్బా, చూడు, అదే వెనకాలది ఎగ్జిబిషన్. చూడు, అది ఎగ్జిబిషన్ ఫుల్ పెట్టినారు. మా ఈడు కూడా ఎగ్జిబిషన్లు అవి ఇవి. ఇంకా పండుకునే దానికి ఈడొచ్చి హవాలీ అవుతుందినా. ఫస్ట్ ఈ పక్క 3వ రోజు ఇంకా 50 రూపాయలు అంట గాజులు, 100 రూపాయలు అంట గాజులు.
నువ్వు ఏం భయపడొద్దు, ఫ్యామిలీతో తీసుకొని వచ్చేయి. నీకు తక్కువ రేట్లోనే అన్నీ దొరికిపోతాయి ఈడంతా. ఇంకా బుర్ఖాలు చూడు, స్వెటర్లు, నీకు ప్రతి ఒక్క వస్తువు లేదా తక్కువ రేట్లోనే ఉండాదినా. ఈడ తినేదానికి ఐటాలు బొబ్బొబ్బొబ్బా భలే ఉన్నాయినా. ఈడంతా పనుకునేదానికి మొత్తం అరేంజ్మెంట్ నా. ఇవంతా అంగిళ్ళు, ఇవంతా చూడు. ఈ పక్క చిన్న దర్గా ఉంది ఫుల్. అదే ఈడ హవాలీ అయ్యేదానికినా ఇక్కడే హవాలీ అరేంజ్మెంట్ అవుతా ఉంది. పెద్దగా వేసినారు. దర్గా పక్కలో నుంచి కూడా రావచ్చు, ఇది దర్గా లోపల నుంచి. బొబ్బా ఫుల్ అరేంజ్మెంట్లు మొత్తం చేసినారనా. మా వీడియో మొత్తము నీకు ఎట్లుంది నువ్వు కామెంట్ చేసి చెప్పాలా. ఎక్కడైనా మర్చిపోయినానా ఏమి ఎట్లా అని. ఇవంతా ఫిక్సెడ్ ఉండే అంగిళ్ళే అనుకుంటా. కొన్ని వేసినారు, కొన్ని అట్లే పెట్టింటారు. ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము దర్గా కాటికి. దర్గా ముందర ఇంక వచ్చేసి మళ్ళా కారుకు దగ్గర పోదామని పోతా ఉన్నామ్మా. ఇంకొకసారి మిఠాయి నీకు చూపిస్తాను. ఈడ ఇంకా బాగుంది అన్న దగ్గర. చూడు, కవర్లు ఒకసారి తీసుకుని వేసిన, ఇంకా బాగుండదు. చూద్దాము. ఈ పక్క గాజులు, ఈ పక్క చున్నీలు, పిల్లలు ఆడుకునే ఐటాలు 50 50 50 100 100 అని అరుస్తా ఉండరు. ఎన్న తిరిగైతే వచ్చేసినాను నేను. ఈడ అన్న కొద్ది గ్రేట్ తగ్గించలేదు, కానీ ఐటమ్ అయితే బాగుంది. తీసుకున్న దానిపైన నువ్వు చూడు. వీడు కూడా ఇంకో కేజీ తీసుకుందామని. అన్న ఫేమస్ ఉన్నట్టు ఉన్నాడు. అన్న ఫోటోలు మొత్తం ఉన్నాయి వెనకాల చూడు. అన్నవే ఇవంతా ఫోటోలు. ఎన్పి ఏందో ఉంది నాది, ఎంహెచ్పి అంట నా అన్న పేరు. ఈడైతే మస్తు ఉంటుంది. బావుజానో ఏందో ఉంది పేరు. మా అన్న పేరు టైటిల్ చెప్పినారు, అందుకోసం ఇవంతా సూపర్గా ఉండింది. ఈడు కూడా తీసుకొని స్పెషల్ మిఠాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ ఇచ్చేలా కదనా ఒక్కొక్కరింటికి. అందుకోసం సాలదు, ఎంత తీసుకున్నా 4-5 పట్లాలు తీసుకున్నాలే. ఇంకా అంగిడి కాడికి పోతా ఉంటే ఒక ఆయన ఓ అని అరుస్తా ఉన్నాన్నా. మాకు కాదులే, నీకోసము రాండి 150 150 100 100 100 అని చూపిస్తానుండు. ఏందో 100 నువ్వు కంపల్సరీ పోయి తీసుకోవాలా ఫ్యామిలీతో, అర్థమవుతుందా. 100 100 100 అని అరుస్తా ఉంటారు. ఇంకా బేరుస్తా ఉండారు నా అంగిడి. ఫేని అది. ఇంక చూడు, ఇదే ఫేమస్ ఐటమ్. అదే ఐటమ్ కాదునా, నీకు చెప్తే కదా 100 100 అని. ఇదే ఆ అంగిడి. ఇది ఇంటి అంగిడినా. ఇంట్లో ఆడవాళ్ళకి 100 అంటానట్లే అన్నీ వేసుకునేస్తారు. 100కి 100కి ఒకటి అని చూపిస్తానుండు. పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి, పెద్ద పెద్ద సామాన్లు ఉన్నాయి. 100 100 అంటా ఉన్నారు నా వీళ్ళు. నాకైతే నచ్చింది. ఇంక చూడు, ప్లేట్లో ఏం మెరుస్తా ఉన్నాయో క్వాలిటీ. ఇంకొకటి కూడా చూపిస్తా చూడు, 100 అంట. చిన్న చిన్న ఐటాలు కొన్ని రేట్ తక్కువ ఉంటాయి. ఓకేనా. ఇంకా చూసినావు, వచ్చాయి కంపల్సరీ. కారుఘాట్కి పోతా ఉన్నాము. తౌసీఫ్ భాయ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి. అంతవరకు బాయ్, అస్సలాం.